ఏమంటే ఇదిగో టీ ఇక్కడే మర్చిపోయారు. నేను పక్క ఆవిడ పువ్వులు మీకు ఇమ్మన్నారు, తీసుకోండి. ఇది అబ్బాయిది, ఇది కాదు, ఇది అమ్మాయిది, ఇది అబ్బాయిది. ఈ క్యారేజెస్ కాస్త వాళ్ళ స్కూల్లో ఇచ్చేయండి. నేను కాస్త అలా ఆఫీస్కి వెళ్ళొస్తాను. నా క్యారేజ్ ఇందులో ఉంది, హ్యాండ్ బ్యాగ్ బయట ఉంది, నేను తీసుకుంటాను. సాయంత్రం వస్తాను. చూసారా ఎంత ఉరుకులు పరుగులో. నేనే కదా, అందరి ఇళ్లల్లోనూ ఈ ఉరుకులు పరుగులు చాలా కామన్. అయితే ఇంత ఉరుకులు పరుగుల్లో మీరు కొన్ని రెమెడీస్ చెప్తే వాటికి టైం ఎక్కువ పడుతుంది. ఇంకా సింపుల్గా ఉన్నవి ఏదైనా చెప్పమని 2 మార్క్స్ క్వశ్చన్కి ఆన్సర్ అడిగారు నన్ను. సో ఆ 2 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ ఈరోజు నేను చెప్తున్నాను. అది కూడా దేనికి అంటారా, ఈ మెడ అంతా కూడా నల్లగా అయిపోతుంది కదా, వాళ్ళకి ఈ రెమెడీ. ఈ రెమెడీ మీరు ఓన్లీ మెడ కింద నలుపుకే కాదు, మీ చేతులు స్కిన్ వైటనింగ్కి వాడుకోవచ్చు. లేదంటే ఈ మోచేతులకి మోకాళ్ళకి నేను ఆల్రెడీ ఒక టిప్ చెప్పాను, ఆ ప్లేస్లో ఇది కూడా వాడుకోవచ్చు. సో ఇంతకీ టిప్ ఏంటి అంటే, చక్కగా ఒక బౌల్ తీసుకుని 2 రూపీస్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, సన్ రైజ్ అనో, నెస్కేఫే అనో, లేదంటే కాంటినెంటల్, బ్రూ, చాలా రకాల ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ దొరుకుతాయి. 2 రూపాయలే ప్యాకెట్. అవి ఒక ప్యాకెట్ తెచ్చుకుని ఆ ప్యాకెట్ని ఒక ప్లేట్లో వేసుకోండి, ప్లేట్ కానీ బౌల్ కానీ. దానిలోనే 1 టీ స్పూన్ షుగరు, అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుని 3 కలిపేసి దీన్ని నిమ్మ చెక్కతో ముంచి ఇదంతా అప్లై చేసుకోండి. ఎక్కడైతే మీకు నల్లగా ఉంటుందో ఆ ప్లేస్లో ఆ మిక్స్ చేసిన పౌడర్లో ఈ నిమ్మ చెక్కను ముంచితే నిమ్మ చెక్క చుట్టూ అంటుకుంటుంది కదా, ఆ నిమ్మ చెక్కతోటి బాగా రబ్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు దాంతో మీరు అలా రబ్ చేసుకుంటూ ఉంటే కనుక మెల్లగా ఆ బ్లాక్నెస్ అనేది పోతుంది. మరి ఇందులో షుగర్ ఎందుకు వాడాము అంటే కనుక, ఈ షుగర్ కన్సిస్టెన్సీ కొంచెం పాకంలా వచ్చి బంకగా మనం రుద్దుకునేటప్పుడు అతుక్కుని ఆ నలుపు పోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా వంట సోడా అనేది మరి ఇంకెందుకు ఆలస్యం, మీ 2 మార్క్స్ క్వశ్చన్కి ఆన్సర్ దొరికేసింది కదా, వెంటనే అప్లై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నమస్తే, బాయ్ బాయ్.